ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్లా, అలా గట్టిగా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. అవునా, నిజమా? ఏమనంటే, నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. కిందకి పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, నా చెయ్యి కూడా కందడం దేవుడికి స్టైల్ మారింది, నడక మారింది. సో ఆ రోజు పడుకున్నప్పుడు నాకు డీజీ దినకరంతా నా కళలు వచ్చాయి అన్నారు. అమ్మ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించారు, నీకు పేరు మార్చాలని అన్నారు. ఎవడి రకంగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఏమో ఆవిడకు అట్లా చీపురు కట్ట ద్వారా దేవుడు ఏదో మాట్లాడినాడు. ఒకసారి జాయ్ చరణానికి కూడా చెప్పాను, పాలు వేడి పెడుతుంటే దేవుడు మాట్లాడినాడంట. ఈ గిన్నె పాల గిన్నెలో ఉన్నటువంటి స్పూను పెరుగులో పెడితే ఏం కాదు గాని, పెరుగులో ఉన్న స్పూన్ తీసుకొచ్చి పాల గిన్నెలో పెడితే పాలు పాడవుతాయని దాని ద్వారా ఒక సత్యం నేర్పించాడంట.